సిద్దిపేట జిల్లా కేంద్రంలో పైసలు దొరక్క జనం తిప్పలు పడుతున్నారు. పట్టణంలో ఉన్న కొన్ని ఏటీఎంలు చాలా రోజుల నుంచి పనిచేస్తలేవు. ఇంకొన్ని తెరుస్తున్నా కేవలం డిపాజిట్ మిషన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో పాస్ పుస్తకాలు పట్టుకుని బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు ఖాతాదారులు. అయితే ఆడ కూడా లిమిట్ పెట్టడంతో అవస్థ పడుతున్నారు. నోట్ల చలామణి తగ్గడంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. బ్యాంకుల దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వమని చెప్పేసి తిరిగితే బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇస్తలేరు, బ్యాంకులో డబ్బులు లేవని. ఏటీఎంల దగ్గరికి పోతే ఏటీఎంలో డబ్బులు ఉండట్లేదు. ఇదేందయ్యా అని చెప్పేస్తే ప్రభుత్వము ముద్రించినటువంటి డబ్బుల్ని కొత్త నోట్లు బాగా అత్యధిక ధనికులు తీసుకొని ఇళ్ళలో ప్యాక్ చేసుకొని ఆ డబ్బుల్ని మళ్ళీ ప్రజల్లో చలామణి కాకుండా చేసేదానికి ఇదంతా సమాధానం చెప్పి బ్యాంకు వాళ్ళు చెప్తున్నారు. ఏటీఎంలలో డబ్బులు పెట్టక చాలా రోజులు అవుతుంది. ఏటీఎంలో లైన్ నిలబడంటే చాలా ఇబ్బంది అవుతుంది. అదే పాస్బుక్ తీసుకొని వచ్చి నిలబడాలంటే ఏ ఏటీఎంలో చూసినా కానీ అన్నీ మూతనే ఉన్నాయి. ఇట్లా చాలా రోజుల నుంచి ఏటీఎంలు లేక చాలా ఇబ్బంది అవుతుంది.